రైట్. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఇప్పుడు లైవ్తో మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ ద్వారా చూద్దాం. పల్లిలో ఉన్న 10.5 ఎకరాలకు సంబంధించి రాజీవ్ గాంధీ నాలెడ్జ్ అండ్ ట్రైనింగ్ సెంటర్ దానికి సంబంధించిన ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని కూడా అక్కడనే వేదిక మీద శ్రీమతి సోనియా గాంధీ గారు శంకుస్థాపన చేయబోతున్నారు. వీటికి సంబంధించి తెలంగాణ నలుమూలల నుంచి రైతులను, విద్యార్థులను, నిరుద్యోగ యువకులను, మహిళలను, దళితులను, గిరిజనులను, మైనారిటీలను అందరిని కూడా లక్షలాదిగా సాయంత్రం 4 గంటల వరకే తుక్కుగూడ రాజీవ్ గాంధీ ప్రాంగణానికి విచ్చేసి శ్రీమతి సోనియా గాంధీ గారికి, శ్రీ మల్లికార్జున్ ఖర్గే గారికి అఖండమైన స్వాగతం పలకాల్సిందిగా కాంగ్రెస్ పార్టీ తరఫున తెలంగాణ ప్రజానికానందరికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాము. మీకు అందరికీ తెలుసు, 2004లో శ్రీమతి సోనియా గాంధీ గారు తెలంగాణ రాష్ట్రం ఇస్తాము అన్న మాట ఇచ్చినందుకు ఆ గ్యారంటీని అమలు చేయడానికి ఎన్ని కష్టాలు వచ్చినా, ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ ఉనికిని మనుగడను కోల్పోయినా, కేంద్రంలో అధికారం కోల్పోయినా, తెలంగాణ రాష్ట్రంలో రాజకీయ ఒడిదుడుకులను ఎదుర్కొన్న శ్రీమతి సోనియా గాంధీ గారు తెలంగాణ ప్రజలకు ఇచ్చిన గ్యారంటీని, తెలంగాణ రాష్ట్రాన్ని సాకారం చేసినారు. రాష్ట్ర ఏర్పాటును మనకు ఈరోజు నిజమైంది అని అంటే శ్రీమతి సోనియా గాంధీ గారు ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటారు. అదేవిధంగా ఈరోజు తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్ పార్టీ ఇవ్వబోయే గ్యారంటీలను కూడా 100% మొదటి 30 రోజుల్లో మంత్రివర్గ ఆమోదం, మొదటి 100 రోజుల్లో పథకాలన్నిటిని కూడా అమలు చేసే విధంగా సాయంత్రం గ్యారంటీ ఇవ్వబోతున్నాం. ఈ కార్యక్రమాన్ని మీడియా మిత్రులందరూ కూడా సహకరించి, ఇది తెలంగాణ ప్రజలకు సంబంధించిన అంశము కాబట్టి ప్రాధాన్యతతో కూడుకున్న ఈ సిడబ్ల్యూసి సమావేశాలకు సంపూర్ణంగా జాతీయ కాంగ్రెస్ పార్టీ తరఫున విజ్ఞప్తి చేస్తున్నా. ఇప్పుడు పెద్దలు భట్టి విక్రమార్క గారు మాట్లాడుతున్నారు. మీడియా మిత్రులందరికీ నమస్కారాలు. చెప్పినట్టుగా వేదిక మీద ఉన్నటువంటి మేమందరం కలిసి మీతో రాష్ట్ర ప్రజలకి కొన్ని విషయాలు స్పష్టంగా చెప్పాలనుకుంటున్నాం మీ ద్వారా. నిన్న ఈరోజు 18వ తారీఖు కూడా 3 రోజులు దేశానికి సంబంధించినటువంటి అఖిల భారత కాంగ్రెస్ కమిటీకి సంబంధించిన ముఖ్య నాయకులంతా కూడా తెలంగాణ రాష్ట్రంకి వచ్చి హైదరాబాద్ నగరంలో సిడబ్ల్యూసి సమావేశాలను ఏర్పాటు చేసుకోవటం కాకుండా కొన్ని చారిత్రాత్మకమైన నిర్ణయాలను కూడా తీసుకొని ఈ దేశ భవిష్యత్తు కోసం ప్రకటించేటువంటి అవకాశం ఉంది. మనందరికీ తెలిసిందే, ఈ దేశంలో జరిగిన అనేక మార్పులకి అది రాజరిక వ్యవస్థ నుంచి ఈ దేశానికి స్వాతంత్రం తెచ్చుకునే తొలి దశ నుంచి నాన్ కోఆపరేషన్ మూమెంట్ కావచ్చు, లేకపోతే సత్యాగ్రహ మూమెంట్ కావచ్చు, క్విట్ ఇండియా మూమెంట్ కావచ్చు, అయితే డూ ఆర్ డై అనేటువంటి నినాదం కావచ్చు, ఇటువంటి విధానపరమైన నిర్ణయాలన్నీ కూడా సిడబ్ల్యూసి సమావేశాల్లోనే కాంగ్రెస్ పార్టీ తీసుకొని ఈ దేశానికి దిశని మార్చినటువంటి సంగతి కూడా మనందరికీ తెలిసిందే. అంటే ఈ దేశంలో ప్రతి సందర్భంలో కూడా మార్పుకి, ప్రజల జీవితాల్లో ప్రజాస్వామ్యయుతంగా ముందుకు పోవటానికి ప్రధానమైన నిర్ణయాలన్నీ ఇటువంటి సిడబ్ల్యూసి సమావేశాల్లోనే అఖిల భారత కాంగ్రెస్ కమిటీ తీసుకున్న విషయం మనందరికీ తెలిసిందే. అందుకే సిడబ్ల్యూసి సమావేశాలకి దేశంలో అత్యున్నతమైనటువంటి ఆలోచన దాని ఉంటుంది. అటువంటి సిడబ్ల్యూసి సమావేశం హైదరాబాద్లో నగరం జరగటం, రాష్ట్ర కాంగ్రెస్ కమిటీకి
ఈ సిడబ్ల్యూసి సమావేశాలు ఏర్పాటు చేయడానికి కావాల్సినటువంటి అవకాశం ఇవ్వటం నిజంగా రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అదృష్టంగా భావిస్తూ ఉంది. అట్లాగే అటువంటి అవకాశాన్ని ఇచ్చినందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. లేకపోతే ఇప్పుడే చెప్పినట్టుగా జాతీయ స్థాయిలో సంబంధించినటువంటి అంశాలు జాతీయ నాయకులు ప్రెస్ అడ్రస్ చేసేటప్పుడు మీకు తప్పనిసరిగా విషయాలు చెప్తారు. రాష్ట్రానికి సంబంధించినటువంటి ప్రజల జీవితాల్లో మార్పుకి పనికొచ్చేటువంటి అనేక గ్యారంటీలు ఈరోజు సాయంత్రం జరిగేటువంటి బహిరంగ సభల్లో అఖిల భారత కాంగ్రెస్ కమిటీకి సంబంధించిన నాయకత్వం ప్రకటించబోతా ఉంది. ఈ ప్రకటించే కార్యక్రమాలు కోరి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రాల ప్రజల జీవితాలని వారి భవిష్యత్తుని సమూలంగా మార్పు చేయడానికి పనికొచ్చేటువంటి అద్భుతమైన గ్యారంటీస్ని ప్రకటించబోతా ఉన్నారు. ఈ ప్రకటించే గ్యారంటీస్ అన్నింటినీ కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకత్వం కార్యకర్తలు కింది స్థాయి వరకు ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రతి ఇంటికి ఈ గ్యారంటీని తీసుకొని వెళ్ళి మా నాయకత్వం ఇగో ఈ గ్యారంటీ మీకు ఇస్తూ ఉంది, మేము రేపు జరిగేటువంటి సాధారణ ఎన్నికల్లో అధికారంలో రాగానే మేము ఇచ్చేటువంటి ఈ గ్యారంటీస్ని వెంటనే అమలు చేస్తాం అని ఆ కార్డులన్నింటినీ కూడా ప్రతి ఇంటికి తీసుకొని వెళ్ళి ఇచ్చి అక్కడి నుంచి రిసిప్ట్ కూడా తీసుకొని మన వాళ్ళందరూ ముందుకు తీసుకొని పోవాల్సిందిగా కాంగ్రెస్ కార్యకర్తలైన నాయకులందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అట్లాగే దేశవ్యాప్తంగా ఇక్కడికి వచ్చినటువంటి అధినాయకత్వం శ్రీ మల్లికార్జున్ ఖర్గే గారు అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు, అట్లాగే సిపిపి చైర్పర్సన్ శ్రీమతి సోనియా గాంధీ గారు, మాజీ ఏఐసిసి అధ్యక్షులు శ్రీ రాహుల్ గాంధీ గారు, అట్లాగే సిడబ్ల్యూసి సభ్యులందరూ, దేశం నుంచి వస్తున్నటువంటి అనేక మంది పిసిసి అధ్యక్షులు, సిఎల్పి లీడర్లు అందరూ కూడా ఈరోజు సాయంత్రం జరిగేటువంటి భారీ బహిరంగ సభ తుక్కుగూడలో రాజీవ్ గాంధీ ప్రాంగణంలో సాయంత్రం 4 గంటలకి జరుగుతూ ఉంది. కాబట్టి ఈ సభకి అశేషంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి కాంగ్రెస్ నాయకుడు కార్యకర్త కాంగ్రెస్ అభిమానులు ప్రతి బూత్ నుంచి కూడా కదిలి రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఈ యాత్ర అట్లాగే ఈ సభ ఇది ఒక పండగ వాతావరణంలాగా, ఒక జాతరలాగా తెలంగాణ ప్రజల జీవితాల్లో మార్పు తెచ్చేటట్టుగా చేసేటువంటి భారీ బహిరంగ సభ ఇది. ఈ రాష్ట్రాన్ని దేశాన్ని పాలిస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీ టీఆర్ఎస్ రెండు అనుకొని ఒకళ్ళకొకళ్ళు సహకరించుకుంటూ అక్కడ క్యాపిటలిస్టులు ఇక్కడ ఫ్యూడలిస్టులు ఇద్దరు కలిసి దేశంలో ప్రజాస్వామ్యాన్ని కూని చేసేటువంటి కార్యక్రమానికి తెరలేపారు. ఈ లేపే కార్యక్రమంలో భాగంగా ఒకళ్ళకొకళ్ళు తిట్టుకుంటున్నట్టుగా ఒకళ్ళకొకళ్ళు యుద్ధం చేస్తున్నట్టుగా కొన్ని ప్రకటనలు ఇస్తున్నప్పటికీ వీళ్ళిద్దరూ ఒకటే అన్న సంగతి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలందరికీ అర్థమైంది. మరీ ముఖ్యంగా తెలంగాణలో ఉన్నటువంటి ప్రజలందరికీ అర్థమైంది. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ముస్లిం మైనార్టీ సోదరులకి, క్రిస్టియన్ మైనార్టీ సోదరులకి, ప్రజాస్వామ్యవాదులు, సెక్యులర్ వాదులు అందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మీరు పొరపాటున బీఆర్ఎస్ అలియా టీఆర్ఎస్ పార్టీకి ఓటేస్తే అది నేరుగా భారతీయ జనతా పార్టీకి ఓటేసినట్టుగానే భావించాల్సి ఉంటుంది. ఇది వాస్తవం కూడా. ఇక్కడ మీరు ఈయనకు ఓటేస్తారు, వీళ్ళు ఢిల్లీలో పోయి పార్లమెంట్లో వాళ్ళకు ఓటేస్తూ ఉన్నారు. అంటే మనం వేసే ప్రతి ఓటు భారతీయ జనతా పార్టీకి చెందేటట్టుగా మారుతూ ఉంది. అందుకోసం రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా దీన్ని గమనించి సెక్యులర్ వాదులంతా కూడా ఒక తట్టుకు రావాల్సినటువంటి అవసరం ఉంది. దానికోసం నిలబడేటువంటి కాంగ్రెస్ పార్టీ పక్షాన అందరూ పెద్ద ఎత్తున నిలబడి రాష్ట్రాన్ని దేశాన్ని కాపాడుకుందామని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ. కాళేశ్వరంను ఏటీఎంగా మార్చుకున్న వాళ్ళు
ఈ రాష్ట్రంలో దోసుకున్న దోపిడీ సరిపోలేదని చెప్పి ఢిల్లీకి వెళ్ళి లిక్కర్ స్కామ్లో పాల్గొన్న వాళ్ళు, వీళ్ళ కొల్లగొట్టిన దాంట్లో ప్రొటెక్షన్ మనీ కింద వాటాలు పొందుతున్న బీజేపీ వాళ్ళు కాంగ్రెస్ పార్టీని నిందించడం తప్ప ఇంకేం చేయగలరు? కాంగ్రెస్ పార్టీని నిందించడం ద్వారా తాము పాల్పడ్డ అవినీతిని కప్పిపుచ్చుకోవాలని ఆలోచన చేస్తున్నారు. ఈరోజు తెలంగాణ ప్రజలు లిక్కర్ స్కామ్లో బీజేపీ టీఆర్ఎస్ యొక్క చీకటి ఒప్పందాన్ని నిశితంగా గమనిస్తున్నారు, అర్థం చేసుకున్నారు. అందుకే ఈరోజు కేసీఆర్ మోడీ కూడబలుకొని ఢిల్లీ లిక్కర్ స్కామ్లో కవిత గారికి మళ్ళీ నోటీస్ ఇచ్చి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందన్న స్పష్టత రావడంతో ఆవిడని అరెస్టు చేసి 2 నెలలు జైల్లో పెట్టి సానుభూతి పవనాల ద్వారా తెలంగాణ రాష్ట్ర ఎన్నికలను ఎదుర్కోవాలని చెప్పి కేసీఆర్ గారు బీజేపీతో ఒప్పందం చేసుకున్నారు. ఎన్నికలలో గెలవడానికి కూతురును కూడా అరెస్టు చేయించి సానుభూతి పొందాలని చూసే టీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ పార్టీ గురించి పల్లెత్తు మాట అనడానికి కూడా వాళ్ళకి అర్హత లేదు. ఈరోజు స్పష్టంగా సిడబ్ల్యూసి సమావేశాలు జరుగుతున్న సందర్భంలో కవిత గారికి మళ్ళీ ఈడీ నోటీసులు ఇచ్చిండ్రు అన్నారు. దాన్ని మళ్ళీ కొంచెం వాయిదాలు వేసిండ్రు అన్నారు. ఇవన్నీ ఏంటంటే ఎన్నికల తేదీలు ప్రకటించిన తర్వాత ఢిల్లీ లిక్కర్ స్కామ్లో కవిత గారిని ఈడీ అరెస్టు చేసి తిహార్ జైల్లో పెట్టడం ద్వారా ప్రజలల్లో ఒక సానుభూతి పొందాలని ఈరోజు కేసీఆర్ గారు ఒక వ్యూహాత్మకంగా అడుగు ముందుకేస్తున్నారు. దానికి మోడీ సహకరిస్తున్నాడు. కాబట్టి అలాంటి వాళ్ళు కాంగ్రెస్ను నిందించడం అంటే ఒక్కసారి వాళ్ళని వాళ్ళు అద్దంలో చూసుకుంటే వాళ్ళ పరిస్థితి ఏందో వాళ్ళకి అర్థమవుతుంది. బీఆర్ఎస్ పార్టీ వైఫల్యాలను ఎండగడుతూ మీ పార్టీ ఛార్జ్షీట్ కూడా విడుదల చేయబోతుంది. ఈ బహిరంగ సభలో ఉంటుందా? గ్రామాలలో అంటే ఇప్పుడు ఎక్కడైతే శాసనసభ నియోజకవర్గాలకు వెళ్ళిన జాతీయ స్థాయి నాయకులు అక్కడ ఛార్జ్షీట్లు విడుదల చేయడం జరుగుతుంది. ఇక్కడ ప్రధానంగా ఈరోజు సాయంత్రం జరగబోయే విజయపేరిలో ప్రజలకిచ్చే గ్యారంటీల మీదనే ఫోకస్ పెడుతున్నాము. ఒక పాజిటివ్ నేరేషన్తో మేము ముందుకు వెళ్ళదలుచుకున్నాం. తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన శ్రీమతి సోనియా గాంధీ గారు ఏ ఉద్దేశంతో ఏ లక్ష్య సాధన కోసం తెలంగాణ రాష్ట్రం ఇచ్చిండ్రో ఆ లక్ష్యం నెరవేరలేదు ఈ 10 సంవత్సరాలలో టీఆర్ఎస్ ప్రభుత్వంలో. అందుకే మళ్ళొక్కసారి శ్రీమతి సోనియా గాంధీ గారు నడుం బిగించి తెలంగాణ ప్రజలకు 6 గ్యారంటీలు ఇవ్వడం ద్వారా ఆ గ్యారంటీలు అమలు చేయడము, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కళను సాకారం చేయడం, లక్ష్యాన్ని చేరడం కోసమే ఈరోజు సాయంత్రం సభను పెట్టుకోవడం జరిగింది. కాబట్టి ఈ సభ ప్రధానంగా తెలంగాణ ప్రజల యొక్క సంక్షేమము, తెలంగాణ రాష్ట్రం యొక్క అభివృద్ధికి సంబంధించిన నమూనాల మీదనే ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ దృష్టి పెట్టబోతుంది. మీ సభకు చాలా మట్టుకు ఆటంకాలు కలిగించిన ప్రభుత్వం ఈ యొక్క సభకు వచ్చేటువంటి ప్రజలకు అయినా కానీ లేకపోతే బస్సులు కానీ ఏమైనా ఆటంకాలు కలిగిస్తుందా? జిల్లాల వ్యాప్తంగా కొన్ని చోట్ల ఆపుతున్నట్టుగా సమాచారం అందుతుంది. ఇప్పుడు ప్రాంగణం ఇవ్వలే, మీకు తెలుసు. మొదట పరేడ్ గ్రౌండ్ బుక్ చేసుకున్నాం, బీజేపీ అడ్డుపడ్డది. మళ్ళీ గచ్చిబౌలి స్టేడియం అడిగినాం, రాష్ట్ర ప్రభుత్వం తిరస్కరించింది. చివరికి తుక్కుగూడలో ఓపెన్ ల్యాండ్ అడిగితే దేవుడు మాన్యం, ఇందులో రాజకీయ సభలు పెట్టడానికి వీలేదని అధికారికంగా తిరస్కరించడం జరిగింది. దాంతో రైతులందరూ ముందుకు వచ్చి 200 ఎకరాల భూమిని తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన సోనియా గాంధీ గారి సభకు మాకు పంట నష్టపోయిన పంటనంతా తొలగించి కాంగ్రెస్కి ఇచ్చారు. ఆ భూమి యజమానుల యొక్క అనుమతి తీసుకొని పోలీసులకు మేము దరఖాస్తు పెట్టుకుంటే ఆ సభకు 10,000 మందికి మించి రాకూడదని నిబంధన పెట్టిండ్రు. నేను మిమ్మల్ని అడుగుతున్న మీడియా మిత్రులుగా, ఇన్ని సంవత్సరాల నుంచి మీరు రిపోర్టర్స్గా మీరు పనిచేస్తున్నారు కదా, రాజకీయ పార్టీలు భారీ బహిరంగ సభ పెడితే 10,000 మంది మించకుండా మీరు సభ నిర్వహించాలనే కండిషన్ ఎప్పుడైనా పోలీసులు పెట్టినరా? ఎప్పుడైనా చూసినామా? హైదరాబాదు నగరం నడిబొడ్డున ఇవాళ సాయంత్రం అమిత్ షా మీటింగ్ ఉంది, దానికి నిబంధన పెట్టినరా? ఈరోజు సాయంత్రం తిరంగా బైక్ ర్యాలీ అని చెప్పి ఎంఐఎం పెట్టింది నాంపల్లిలో, దానికి నిబంధన పెట్టినరా?